పొంగల్ అంటేనే సినిమాల సీజన్. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో ఖచ్చితంగా మంచి వైబ్ ఉంటుంది. ఒకేసారి 4-5 సినిమాలు విడుదలైనా సరే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పటికే 2025 సంక్రాంతికి 3 తెలుగు సినిమాలు డేట్ లాక్ చేసుకున్నాయి. జనవరి 10న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్, 12న బాలయ్య డాకు మహారాజ్, 14న విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి. అయితే మైత్రి మూవీస్ బ్యానర్లో తమిళ స్టార్ హీరో తలా అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా పొంగల్ రేసులో ఉందని అన్నారు. దీంతో ఈ సినిమా గేమ్ చేంజర్కి గట్టి పోటీ ఇస్తుందని భావించారు. కానీ ఈ సినిమా వాయిదా పడింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు. అయితే తలా నటించిన మరో సినిమా మాత్రం సంక్రాంతి రేసులో దూసుకొచ్చింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ మళ్ళీ ఖుషి అవుతున్నారు. అజిత్ విదాము యార్చి సినిమా టీజర్ను నేడు మూవీ యూనిట్ రిలీజ్ చేసి సంక్రాంతికి వస్తున్నాం అని అనౌన్స్ చేసింది. ఈ టీజర్ అజిత్ ఫ్యాన్స్ని ఊపేస్తుందని చెప్పాలి. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అయితే తెలుగులో ఏమో కానీ తమిళ్లో మాత్రం పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్కు ఈ సినిమా నుంచి గట్టి పోటీ తప్పదు. రామ్ చరణ్ శంకర్ క్రేజ్తో తమిళ్లో భారీ ఎత్తున గేమ్ చేంజర్ విడుదల కాబోతోంది. కానీ తమిళ్లో అజిత్తో పోటీ అంటే కత్తి మీద సాము అనే చెప్పాలి. తమిళ్లో తలా ఫ్యాన్స్ను తట్టుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే అజిత్ సినిమాలకు ఓపెనింగ్స్తోనే సగం లాభాలు తీసుకొస్తారు. అలాంటి విదాము యార్చిని తట్టుకొని గేమ్ చేంజర్ ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. అలా అని గేమ్ చేంజర్ తక్కువేమీ కాదు. తెలుగులో గేమ్ చేంజర్ పోటీని తట్టుకోవడం కూడా విదాము యార్చికి కష్టమే. ఎందుకంటే తెలుగులో రామ్ చరణ్కి మామూలు క్రేజ్ లేదు. గేమ్ చేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్ అయితే చాలు ఫ్యాన్స్ థియేటర్లను తగలబెట్టడం పక్కా. కానీ కంటెంట్ క్వాలిటీగా ఉంటే ఏ సినిమా అయినా కింగే. పోటీ ఉన్నా లేకున్నా ఆడేస్తాయి. అది ప్రతి సంక్రాంతికి ప్రూవ్ అవుతోంది. మరి చూడాలి ఈసారి సంక్రాంతి విన్నర్ ఎవరు అవుతారనేది. ఏదేమైనా ఈసారి పొంగల్ ఫైట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది.